కూడా ఆ బాబు కోసం వెతుకుతూ ఇంకా నీ భార్యకు అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. బిడ్డ విషయంలో ఇన్ని అబద్ధాలు చెప్పే నిన్ను హారిక అసహ్యించుకోక ఇంకేం చేస్తుంది? ఈ విషయం నేను హారికకి చెప్పకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నువ్వివన్నీ చెయ్యకపోతే నేను హారికకు నిజం చెప్పాల్సి వస్తుంది. మా బాబు బతికే ఉన్నాడు. ప్రభు గారిని కలవాలి, హారిక అక్క బాబుని చూడాలి. అంతేకాదు, ప్రభు గారిని ఒప్పించి ఎలాగైనా కిరణ్ గారిని తిరిగి ఆఫీస్కి వచ్చేలా చేయాలి. అలా జరిగితేనే నా మనసు కుదుట పడుతుంది. హలో, చెప్పండి మేడం. ప్రభు గారింటి అడ్రస్ తెలుసా నీకు? తెలుసు మేడం. ఒకసారి చెప్పవా? నమస్తే ప్రభు గారు. నమస్కారం. నా పేరు ఉషా. నేను మీ కంపెనీతో పాటు వర్క్ చేస్తున్నా. మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఉషా గారు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడకపోయినా ఎన్నోసార్లు మీ పేరు విన్నాను, అలాగే మీ గురించి విన్నాను. సంజయ్ ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కుటుంబం కోసం, కంపెనీ కోసం మీరు చేసే హార్డ్వర్క్ గురించి చెప్తూనే ఉంటాడు. అదంతా మా బావగారి అభిమానం అండి. నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అవును. ఏమండి? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా? మీ బాబుని చూశాక మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? సునంద, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అవునండి. ఒకరోజు నేను మురారిని తీసుకుని రోడ్డు మీద వెళ్తుండగా కాలుకేదో తగిలి కింద పడిపోయే టైంలో తనే మమ్మల్ని పడిపోకుండా కాపాడింది. చెప్పండి ఉషా, ఏదైనా కంపెనీ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారా? నేను ఇక్కడికి వచ్చింది కంపెనీ గురించి మాట్లాడడానికి కాదు. మీ కంపెనీలో వర్క్ చేస్తున్నా మా ఆయన కిరణ్ గారి గురించి మీతో మాట్లాడడానికి. ఏంటి, మీరు కిరణ్ గారి వైఫా? ఏమండి, విన్నారా? తను మన కిరణ్ గారి వైఫ్ అంటండి. అసలు ఎంత విచిత్రమో చూసారా? అనుకోకుండా భార్యాభర్తలిద్దరూ మనకి పరిచయం అయ్యారు. కిరణ్ గారి భార్య అంటే ఈ ఇంట్లో మనిషి అన్నట్టే. మీ మాటలయ్యాక లోపలికి రండి, మీకు మా ఇల్లు చూపిస్తాను. చెప్పండి ఉషా. ప్రభు గారు, ఒక్కోసారి మనం చేసే మంచి కూడా అవతలి వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు నా భర్త విషయంలో కూడా అదే జరిగింది.
కొన్ని అనుకోని సంఘటనల వల్ల మా ఇద్దరి మధ్య దూరం క్రియేట్ అయింది. ఆ దూరాన్ని తగ్గించాలని, నాకు దగ్గర కావాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల నేను ఆయనకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నచ్చక ఆయన నా మీద కోపంతో సైట్కి రావడం మానేశారు. అందుకే మీరు ఆయనతో మాట్లాడి ఎలాగైనా సరే ఆయన ఒప్పించి తిరిగి సైట్కి వచ్చేలా చేయండి. ఆయన నా భర్త కాబట్టి మిమ్మల్ని ఒప్పించడానికి రాలేదు. మీరు అప్పచెప్పిన పనిని అనుకున్నట్టుగా పూర్తి చేయగల సమర్థత ఆయనకుందని మీకు తెలియజేయడానికి వచ్చాను. అందుకే ఆయన్ని తిరిగి సైట్లోకి తీసుకొచ్చే బాధ్యత మీరే తీసుకోవాలి. చూడండి ఉషా, మీ పెద్ద బావగారు నాకు బాగా క్లోజ్. వాడు మీ గురించి పూర్తిగా చెప్పాడు. నాకు తెలిసి ప్రతి దాంపత్యంలోనూ సమస్యలుంటాయి, కానీ మీ సమస్య గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. అందుకే మీ కోరిక ప్రకారం కిరణ్ తిరిగి సైట్కొచ్చేలా చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ ప్రభుగారు. రండి, ఈరోజు మా మురారి కోసం ఇంట్లో మృత్యుంజయ హోమం చేయించాం. ఆహా. ఈ రూమ్లో ఉన్న ఫోటోలు ఈ రూమ్లో ఉన్నవన్నీ ఫోటోస్ మాత్రమే కాదు, నా జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు. మురారి కేవలం నా కొడుకు మాత్రమే కాదండి, నా ఊపిరి. మీకు తెలుసా, వీణ్ నన్ను అమ్మ అని పిలిచిన ప్రతిసారి తల్లిగా నా జీవితం ధన్యమైందనిపిస్తుంది. ప్రతిరోజు రాత్రి వీడి నిద్రపోయాక నేను గంటల తరబడి ఈ ఫోటోల వైపు చూస్తూ కూర్చుంటాను. రోజులో వీడు లేచి ఉన్నప్పుడు వీడి నవ్వు, వీడు ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు ఆ ఫోటోల్లోని నవ్వు, ఇవే నన్ను నడిపించే, బ్రతికించే ఇంధనాలు. నా మురారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీడే నా ఆయుష్, వీడే నా ధైర్యం, వీడే నా సర్వస్వం. ఇంక నేను బయలుదేరతాను. మళ్ళీ రండి. ఈ రూమ్లో ఉన్నవన్నీ ఫోటోస్ మాత్రమే కాదు, నా జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు. నీకు తెలుసా, వీణ్ నన్ను అమ్మ అని పిలిచిన ప్రతిసారి తల్లిగా నా జీవితం ధన్యమైందనిపిస్తుంది. నా మురారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీడే నా ఆయుష్, వీడే నా ధైర్యం, వీడే నా సర్వస్వం. హారిక అక్కకు మురారీనే తన బాబు అనే నిజం తెలియకుండా దాచడం నేరమే అయినా, కానీ ఆ నిజం తెలిస్తే సునంద గారి ప్రాణం పోతుందని తెలిసి ఆ నిజాన్ని దాచడంలో తప్పులేదు. ఆపండి ఆపండి. ఏమైంది? ఎవరో అడ్డం వచ్చారు మేడం. మేడం ప్లీజ్ మేడం, అర్జెంటుగా ఈ టాబ్లెట్స్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాలి మేడం.
ఈ ఏరియాలో ఎంత ట్రై చేసినా క్యాబ్ బుక్ అవ్వడం లేదు మేడం. బుక్ అయినా క్యాన్సిల్ అవుతున్నాయి. నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ మేడం? సరే కూర్చోండి, డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అందరూ స్టైల్ కోసం ఏవేవో టాటూస్ వేసుకుంటున్న ఈ రోజుల్లో మీరు దేవుడి పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు. చాలా బాగుంది. చేసిన పాపాన్ని కడుక్కోవాలంటే ప్రతిరోజు ఆ దేవుణ్ణి తలుచుకోవాలని ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను మేడం. ఎందుకంత బాధపడుతున్నారు? అయినా నువ్వు అంత పెద్ద పాపం ఏం చేశావు? చేశాను మేడం, చాలా పెద్ద పాపం చేశాను. అందుకే ఈరోజు మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు. మేడం, ఇక్కడే మా ఇల్లు. కార్ ఆపండి. డ్రైవర్, నేను ఇక్కడే ఉంటాను మేడం. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ మేడం. పర్వాలేదు. డ్రైవర్, హలో. కంపెనీ కోసం తిరిగి ఆఫీస్కి వెళ్ళినందుకు థ్యాంక్ యూ సంజయ్. చూడు మేఘన, నేను ఆఫీస్కి వచ్చింది నీ కోసం, నువ్వు చెప్పే థ్యాంక్స్ కోసం కాదు. కంపెనీని నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కార్మికుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఏదైతేనే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, నాకు అది చాలు. ఈ విషయం ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర గారికి ఫోన్ చేసి మరీ చెప్తాను. హలో రాజేంద్ర గారు, నేను మేఘనని మాట్లాడుతున్నాను. చెప్పండి మేఘన గారు. కంపెనీ నా చేతిలో నుండి చేజారిపోకుండా ఉండడానికి మీ బ్యాంక్ వాళ్ళు నన్ను లోన్ పే చేయమని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ అవ్వడానికి నా భర్త సంజయ్ని తిరిగి ఎండీ సీట్లో కూర్చోబెట్టాను. సో మీరు చెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లోన్ రీపే చేయడానికి మీరు నాకు 6 నెలలు టైం ఇచ్చి తీరాలి. చూడండి మేఘన గారు, ఆ ప్లేస్లో సంజయ్ గారు కంటిన్యూ అయితే మీరు లోన్ రీపే చేయడానికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఉంటాను. సంజయ్, నీ మీద చాలా మందికి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రభు చెప్పరా. రే సంజయ్, నీకు విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఏంట్రా, ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? లేదురా, ఈరోజు ఉదయం మీ మరదలు ఉషా మా ఇంటికొచ్చింది. ఉషా మీ ఇంటికి వచ్చిందా? ఎందుకురా? ఆఫీస్కి రావడం మానేసిన కిరణ్ని ఎలాగైనా తిరిగి వర్క్లోకి వచ్చేలా చూడమని రిక్వెస్ట్ చేసింది. కొన్ని కారణాల వల్ల నేను ఆయనకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నచ్చక ఆయన నా మీద కోపంతో సైట్కి రావడం మానేశారు. అందుకే మీరు ఆయనతో మాట్లాడి ఎలాగైనా సరే ఆయన నొప్పించి తిరిగి సైట్కి వచ్చేలా చేయండి. మరి నువ్వేం ఆలోచించావు? కిరణ్ని తిరిగి ఆఫీస్లో జాయిన్ అవ్వమని చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను. చెప్పడమే కాదు, ఒప్పిస్తాను కూడా. థ్యాంక్ యూరా. సరేరా. కిరణ్,
సైట్కు వెళ్ళకూడదనే నీ ఆలోచనని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఆ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేసిన విధానాన్ని, సైట్లో నువ్వు కోఆర్డినేట్ చేసిన పద్ధతిని మళ్ళీ మన కంపెనీలో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరేమో అని అనిపిస్తుంది. అందుకే నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటది? నువ్వేమనుకోకపోతే సైట్కు వెళ్ళకూడదని నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి మరోసారి ఆలోచిస్తావా? నీ వర్క్ ఎఫిషియన్సీతో తప్ప ఆ ప్రాజెక్ట్ అంత ఈజీగా పూర్తి కాదు. వేరెవ్వరూ ఆ పొజిషన్ని హ్యాండిల్ చేయలేరని నాకు అనిపిస్తుంది. నువ్వు సైట్కి వెళ్ళకూడదని ఎందుకు అనుకుంటున్నావో నాకు తెలియడం లేదు. పోనీ నీకు అక్కడ ఇబ్బంది ఏంటని తెలిస్తే నేను దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. పర్టికులర్గా ఇది అనే ఇబ్బంది ఏం లేదు. అలానే నాకు అక్కడ సైట్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. చూడు కిరణ్, మనం టేక్ ఓవర్ చేసిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. అది ఎలాగైనా మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలనేదే మనం పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడి సైట్ పని పూర్తి చేయాలి. నేను నిన్ను ఫోర్స్ చేసి వెళ్ళమనట్లేదు. నీకిష్టమైతేనే వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ డెసిషన్ ఏంటనేది ఆలోచించుకొని చెప్పు కిరణ్. సరే, ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. అవును బావగారు, ఈరోజు ఒక అఫీషియల్ పని మీద ప్రభు గారింటికి వెళ్ళాను. అక్కడ ఈ ఇంటి తొలి వారసుణ్ణి, అదే మీ అబ్బాయిని చూశాను. ఎత్తుకుని తన ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడు అని పరిచయం చేయాలనిపించింది. కానీ సునందని, తన తల్లి ప్రేమని చూశాక చేయలేకపోయాను. ఈ ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డ మీద చూపించని ప్రేమని చూపిస్తుంది ఆ సునంద. అవును ఉషా, ఆ సునంద మురారి మీద పెంచుకున్న ప్రేమ మన చేతుల్ని కట్టిపడిస్తుంది, మన అడుగుని ముందుకు పడకుండా చేస్తుంది. అందుకే మురారి నా కొడుకు అని నిజం తెలిసాక కూడా ఒక తండ్రిగా నా కొడుకు మీద నాకెంత ప్రేమున్నా ఏం చేయలేకపోతున్నాను. హారికని మోసం చేస్తున్నానని నా మనసు చెప్తున్నా మౌనంగా ఆ బాధని భరిస్తున్నాను. అసలు నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలియక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. మీరున్న పరిస్థితిని, మీరు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను బావగారు. మీరు చెప్పినట్టు సునంద మురారి మీద పెంచుకున్న ప్రేమే మనల్ని కట్టిపడేస్తుంది, మీ బిడ్డని మీ దగ్గరికి తెచ్చుకోకుండా ఆపుతుంది. సునంద 4 బిడ్డలను పురిటిలోనే పోగొట్టుకుందంట. అందుకే 5వ బిడ్డగా తన ఇంటికొచ్చిన మురారిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆ మురారి తన బిడ్డ కాదని తెలిస్తే తన ప్రాణాల్ని వదిలేస్తుంది. అలాగని నిజాన్ని దాచి మన హారిక అక్కను మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో ఒక తల్లికి న్యాయం చేయాలని చూస్తే తెలియకుండానే ఇంకో తల్లికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం బావగారు. తరుణ్,
ఏంటి బావా మరదళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఆ సీక్రెట్స్ నా గురించేనా? సీక్రెట్సా? మా మధ్య సీక్రెట్స్ ఏముంటాయి? అది కూడా నీ గురించి. జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే. లేదక్కా, తరుణ్ బాబు గారు అబద్ధం చెప్తున్నారు. మేం మాట్లాడుకునేది నీ గురించి. నీ గురించి ఒక విషయంలో బావగారు చాలా బాధపడుతున్నారు. అది నీకెలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అవునక్క, నీ బిడ్డ చనిపోయినా బ్రతికున్నాడని ఆలోచిస్తూ, ప్రతి క్షణం నువ్వు పడే వేదనని చూస్తూ తరుణ్ బాబు గారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? తరుణ్, అత్తయ్య, మావయ్య. అమ్మా హారిక, ఏమైంది? ఏమైంది హారిక? ప్రభు సునంద వల్ల కార్కి యాక్సిడెంట్ అయిందంట. ఆ కార్లో మురారి కూడా ఉన్నాడంట.